ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 3 సినిమాలు 4 సినిమాలు రెడీగా ఉన్నాయి సెట్స్కి వెళ్ళడానికి అయ్యింది. అండ్ ఈవెంట్స్ విషయాన్ని చూస్తే ఆల్మోస్ట్ వీక్లీ 1-2 ఈవెంట్లకు వస్తూ ఉంటారు. ఏది కరెక్ట్ స్ట్రాటజీ? అంటే కొంతమంది ఏమో కాషియస్గా కనపడాలి, ఎక్కువ కనపడకూడదు మనం జనాల్లో, అది ఇది అంటారు. నాకు బిగినింగ్ నుండి ఈ లెక్కలు, ఇండస్ట్రీ లెక్కలు, మ్యాథ్స్ ఇవన్నీ రావు సార్. అండ్ ఆ లెక్కలు నేర్చుకోవాలని కూడా అనుకోవట్లేను. నేను చేసేది నేను కుదిరినంత వరకు సపోర్ట్ చేయడానికే చూస్తుంటా. అండ్ దానికి కూడా లెక్కలు వేసుకుంటే నాకు తెలిసి ఇట్స్ నాట్ బీయింగ్ రియల్ అనిపిస్తుంది. ఏమో అని లెక్కలు వేసుకోలే. అది నాకు తెలిసి మనం వేసుకుంటాం ఆ లెక్కలు, వాళ్ళ అన్నీ చూడరు. విశ్వకన్నా ఏంది ఊకే కనిపిస్తుండో అని చెప్పి వాళ్ళు అలుగుతారా మీరు? సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అనుకుంటున్నా. యా విశ్వక్ గారు సార్ నమస్తే. గత 5-6 సినిమాల నుంచి మీరు మంచి డిఫరెంట్ సినిమాలన్నీ సబ్జెక్టులన్నీ ఎంచుకుని ఒక సినిమాకి మ్యాచ్ లేకుండా చేసుకుంటూ వస్తున్నారు సార్. రీసెంట్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా మంచి సార్ సినిమా అయింది. సో ఈ సినిమాకి వచ్చేసరికి మళ్ళీ ఒక రొటీన్ కమర్షియల్ ఫ్లిక్లా అనిపిస్తుంది గ్లిమ్స్. అంటే ఇంకా ట్రైలరు టీజరు రావాలి. సో ఇది ఎలా ఉండబోతోంది? ఆ వైవిధ్యం మెయింటైన్ చేస్తున్నారా, లేకపోతే మధ్యలో సరదాగా రొటీన్ సినిమా చేద్దామని ఏమైనా చేస్తున్నారు? రొటీన్ సినిమా అని అయితే నేను ఏ సినిమా ఒప్పుకోలేదు సార్ ఇప్పటిదాకా. ఏంద్రా ఇది జస్ట్ గ్లిమ్స్ సార్ బేసికల్లీ. బట్ నాకు రొటీన్ అనిపించలేదు. నేను డెఫినెట్లీ చాలా కొత్తగా ఉండాలనే ట్రై చేసి కట్ చేసిన గ్లిమ్స్ ఇది. మీరు సౌండ్ వైజ్ చూసినా కూడా ఇట్స్ వెరీ న్యూ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది. సో సినిమా కూడా డెఫినెట్లీ నాకు కొన్ని ఇష్టమైన సినిమాలు చెప్తాను మీకు ఇంగ్లీష్లో. నాకు ఇష్టమైన సినిమాలు బేబీ డ్రైవర్ అని ఒక సినిమా ఉంది, డ్రైవ్ అని ఒక సినిమా ఉంది ర్యాన్ గాస్లిన్ది. సో నేను ఈ సినిమాలో చూస్తూ పెరిగింది అనమాట. సో నేను చేద్దాం అనుకున్న లిస్ట్లో నాకు ఒక 30 సినిమాలు ఉన్నాయి. సో డెఫినెట్లీ ఎవ్రీ ఫిలిం ఐ డూ నన్ను అంటే నేను ఆడియన్గా నేను చూడాలి అనుకునే సినిమాలే చేసుకుంటూ వచ్చిన. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దట్ ఫిల్మ్. మీరు గామె చూసినా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూసినా కూడా ఆడియన్గా నేను చూద్దాం అనుకున్న సినిమా అది. సో ఇది కూడా డెఫినెట్లీ మీకు ఆ రొటీన్ ఫీలింగ్ రాదు టీజర్ ట్రైలర్ సినిమాకి వచ్చేటప్పటికి. రామ్ తాళూరు గారు 10 ఏళ్ళ బట్టి ఎదురు చూస్తున్నాం మీరు పవన్ కళ్యాణ్ గారితో తీయాల్సిన సినిమా కోసం. అసలు యాక్చువల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్న సినిమాలు అన్నింటికన్నా ముందు సినిమా మీది మాకు తెలిసి. ఇది జనసేన ఆరంభంలో అనుకున్న సినిమా. అది ఎప్పుడు కనీసం కొంచెం అప్డేట్ ఇవ్వగలరా దాని గురించి? అంటే ఇప్పుడు మన చేతిలో ఏం లేదు కదా సార్, మీకు తెలుసు కదా ఏం జరుగుతుందో. అంటే మీ సైడ్ స్క్రిప్టు, మీరు సురేందర్ రెడ్డి గారు స్క్రిప్ట్ లాక్ చేయడం కానీ మిగతా ఆ వర్క్ అంతా మీ సైడ్ ఉంటుంది కదా? నా సైడ్ వర్క్ అంతా అయిపోయింది సార్. స్క్రిప్ట్ లాకింగ్ అయిపోయింది, పూజ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఇక నెక్స్ట్ అంతా ఆయన చేతిలో ఉంది. కలిసారా ఈ మధ్య? కలిసారా? మొన్నే కలిసాను సార్, 1 వీక్ బ్యాక్ కలిసాను. సినిమాలు చేస్తా ఉన్నారా? అది ఈ సినిమా కదా, అసలు సినిమాలు చేస్తా ఉన్నారా? అంటే అది ఇప్పుడేం చెప్పలేను నేను, బట్ ఆయన వీలు చూసుకొని చేయొచ్చు. విశ్వక్ సేన్ గారు సార్ ఇక్కడ విశ్వక్ సేన్ గారు సార్ అంటే ఫస్ట్ నుంచి చూస్తుంటే కథలతో పాటు మీ క్యారెక్టరైజేషన్ కూడా ఒక ఎంబోజ్ అవుతూ ఉంటుంది, క్యారెక్టరైజేషన్ డ్రివెన్ ఉంటుంది. ఈ మెకానిక్ రాకీలో మీ క్యారెక్టరైజేషన్లో ఆ యూనిక్నెస్ ఎలా మెయింటైన్ చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది? సో అరే మన బ్యాచ్లోనే ఉంటారు కదరా ఈ లాస్ట్ బెంచ్ ఉంటున్నారు. సో ఇది బేసిక్గా మీకు చెప్తా సార్. ఫస్ట్ స్పెషల్ థింగ్ ఏంటంటే నాకు ఈ సినిమాకున్న పర్సనల్ కనెక్ట్ ఏంటంటే నేను పుట్టి పెరిగింది మలక్పేట తెలుసున్నారనమాట. సో రాకీ వచ్చేసి ప్రాపర్ మలక్పేటలో ఒక కార్ గరాజ్ ఓనర్ కొడుకు ప్లస్ వాడు కూడా ఓనర్ ఆబ్వియస్లీ వాళ్ళు అయ్యేది గరాజ్. సో ఇట్స్ ఎ స్టోరీ అబౌట్ లోకల్ కార్ మెకానిక్. సో నాకు బాగా అర్తి టచ్ ఉంది అనిపించింది. సో డెఫినెట్లీ బాగా కనెక్ట్ అవుతాం మనం. విశ్వక్ సేన్ గారు ఇక్కడ అక్క సో గుర్తా అయితే ఒకటి ఎల్ఏసి వెహికల్ మీద లేడీ డ్రైవింగ్ అని హీరోయిన్ తోటే లేడీస్ మీద లేడీస్ కౌంటర్ వేయించారా? ఇప్పటికే లేడీస్ డ్రైవింగ్ మీద మీమర్స్ కానీ ఇవన్నీ చాలా వచ్చాయి. మళ్ళీ వచ్చా డ్రైవింగ్ 4-వీలర్ చెప్పు రే వచ్చా? లేదు కార్
డ్రైవింగ్ వచ్చా? 2 వీలర్ వచ్చు, 4 వీలర్ నేర్చుకుంటున్నా, ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు. సో ఆల్మోస్ట్ సగం ఆన్సర్ ఉందా అన్నే? మీకు ఎవరికి రాదా? నాకు రాకపోతే ఎవరికి రాదా? అట్లా కాదు, నాకు తెలియదు. ఆయన అడగండి, నాకు తెలియదు. నేను యాక్టర్ ఈ సినిమాలో నేను డైలాగ్ ఏంట్రా ఏం ఉద్దేశించి రాసినావు అది? అది బేసిక్గా నేను రియల్ లైఫ్లో నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసిన ఈవెంట్ అండి అది. సో నేను ఒక 2-3 మాట్లాడుతున్నప్పుడు అయ్యింది. అలాగనే ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ద పీపుల్, బట్ దట్ క్యారెక్టర్ హ్యాస్ దట్ ఇంటెన్షన్. అది మీకు ఎందుకనేది మీరు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. అట్లా చేస్తావా రవిను? నా ఉద్దేశం అట్లా కాదండి, అందరూ ఫెంటాస్టిక్ డ్రైవర్స్. నేను కూర్చొని క్యారెక్టర్ అంతే. ఇది మీరు దాని పర్సనాలిటీస్కి మీరు అలైన్ అవ్వద్దు. ఇట్స్ జస్ట్ ఏ క్యారెక్టర్. సో గ్లింప్స్ అయితే మాత్రం చాలా బాగుంది. మ్యూజిక్ కావచ్చు, విజువలైజేషన్, మీ లుక్స్ కావచ్చు, నిజంగానే చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. సో అంటే లాస్ట్ మూవీస్తో పోలిస్తే ఈ మూవీ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విషయంలో కొంచెం స్లాంగ్ విషయంలో కావచ్చు ఇట్లా కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యారు, అంటే అక్కడ వచ్చిన కామెంట్స్కి. సో ఈ మూవీ విషయంలో మీ స్లాంగ్ మలక్పేట హైదరాబాద్ అబ్బాయిగా వస్తున్నారు, ఎట్లా ఉండబోతుంది? ఇది నేను నర్సరీ చదువుతున్నప్పటి నుండి ఇది ఏ గల్లీలో అయితే తిరిగినో అదే గల్లీలో స్టోరీ ఇది. సో ఈసారి మీకు టెన్షన్ లేదు ఆ మ్యాటర్లో. సో అంటే హీరో బిఫోర్ ఆఫ్టర్ అన్నట్లుగా ఉంటుంది కదా అదే గల్లీలో తిరిగినప్పటికీ. సో ఎట్లుంది ఆ ఫ్యాన్స్ నుంచి కావచ్చు? అక్కడే షూట్ చేశారా లేకపోతే ఏదైనా సెట్స్ చేశారా? అక్కడ చేసాము, సెట్లు వేసాము, రకరకాల పనులు చేసినాము. సో మెకానిక్ టైటిల్ విషయానికి వస్తే, మెకానిక్ రాకీ టైటిల్ విషయానికి వస్తే, మెకానిక్తో వచ్చిన మూవీస్ అన్నీ కూడా బ్లాక్ బాస్టర్స్ అయ్యాయి. సో ఆ లక్ ఏమైనా పనికొస్తుందని పెట్టుకున్నారా స్క్రిప్ట్ పరంగానా? బేసిక్గా వీడి పేరు రాకేష్, ఓకే, కూల్గా ఉంటుందని చెప్పి ఈడే రాకీ అని చెప్పుకొని తిరుగుతుంటాడు. బేసికల్లీ ఆడి పేరు రాకేష్. వాడు కొంచెం ఏం నాన్న ఇట్లాంటి పేరు పెట్టినావు అని చెప్పి వాడే రాకీ అని చెప్పుకొని తిరుగుతుంటాడు.